ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు. ఈ రోజు దేవుని యొక్క వాక్యము 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయించుదురు. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా వారికి ఉన్న శక్తిని బట్టి, బలమును బట్టి ఈ లోకంలో ఉన్న కార్యాలని గెలవగలరేమో కానీ దేవుని మూలంగా పుట్టిన మనమందరం లోకములో కనబడని పాపము, శాపము, ద్వేషము, ప్రలోభాలు ఇవన్నీ కూడా ఏదైతే దేవుని నుండి మనల్ని దూరం చేసే కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విశ్వాసము ద్వారా, దేవుని అధికారము ద్వారా మాత్రమే మనము గెలవగలుగుతామండి. ఈరోజు క్రీస్తు నామం పేరిట ఆయన శక్తి ద్వారా ఈ లోకములో కనబడని దేవునికి దూరం చేసే కార్యాలను మనం దూరం చేసుకుందాం. ఒక మనుషుడు పదే పదే కోపం పడుతూ ఉండేవాడు. అతను నేను ఎలా దేవునిలో ఎదగాలి, ఎలా ఈ కోపాన్ని జయించాలి అన్నప్పుడు అతను ప్రార్థన చేసుకున్నాడు. ప్రతి దినము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు క్రమేణా తన యొక్క కోపం తగ్గింది. ఆ తర్వాత క్రీస్తులో చక్కగా విశ్వాసములో ఎదిగినట్లుగా మనం చూస్తున్నాము. మనకి కూడా దేవునికి దూరం చేసే కార్యాలు ఏదైనా కూడా ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా వాటిని జయించగలిగితే మనము కూడా ఈ లోకాన్ని జయించిన వారంగా మార్చబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. బాయ్.